సౌమ్య 7వ భాగం. 6వ భాగంలో డాక్టర్ గారు మరణించడంతో సౌమ్య దిక్కుతో చెందవుతుంది. ఇక బంధువులు అందరూ పెట్టిన పంచాయతీతో ఆమెకేమీ లేకుండా చేస్తారు. చిన్నిని కూడా తన నుంచి లాక్కుంటారు. ఇక నిస్సహాయతతో ఏమీ చేయలేక నీరజ ఇంటికి వెళ్ళిపోతుంది. కథ కొనసాగుతుంది. కలత నిద్రకు జాగ్రత్తావస్థకు మధ్య ఉన్న స్థితి, భయంకరమైన కలలు, అంతకంటే కూడా భయంకరమైన ఆలోచనలు, స్థిమితం లేని హృదయం. డాక్టర్ గారు పోయినప్పటి నుండి భయంతో, దిగులుతో, ఆలోచనలతో, ఆందోళనలతో నిద్ర పట్టని అవస్థ. పడితే భయంకరమైన కలవరింతలు, ఆ వెంటనే మెలకువ. నీరజ గదిలో నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. నీరజ స్వరంతో పాటు మరో పురుష స్వరం. నీరజ భర్త క్యాంపు నుండి వచ్చి ఉంటాడు. మళ్ళీ రేపటి గురించిన ఆలోచనలు, బాధ, భయం. కలత నిద్రతో తెల్లవారింది. అక్క, ఒకసారి బయటికి రావు, ఆయన్ని నీకు పరిచయం చేస్తాను. ఏమండి, అక్క వచ్చింది, నీరజ చెప్పింది. టిఫిన్ తీసుకుంటున్న శ్యాంప్రసాద్ ఒక్కసారి తలెత్తి చూసి వెంటనే తల వంచుకొని కూర్చోండి అన్నారు. నేను మౌనంగా ఒక పక్క కుర్చీలో కూర్చున్నాను. నీరజ నాకు టిఫిన్ వడ్డించి తినక్క అంది ఆప్యాయంగా. వాళ్ళెంత ఆదరంగా ఆప్యాయంగా చూసినా నాలో పుట్టిన బిడియం, మొహమాటం మాత్రం పోవడం లేదు. నేను వాళ్ళ బంధువును కాను, కేవలం అభ్యాగతిని మాత్రమే. నేనింకా అలాగే కూర్చోవటం చూసి, చూడండి సౌమ్య గారు, నీరు నాకంతా చెప్పింది. ఇది మీ స్వంత ఇల్లే అనుకొని మొహమాటం లేకుండా హాయిగా ఉండండి అన్నారు శ్యాంప్రసాద్. అందము, ఐశ్వర్యము, మంచి మనస్సు ఉన్న భర్త దొరకడం స్త్రీ అదృష్టాల్లోకెల్లా అదృష్టం. ఆ రాత్రి అర్ధరాత్రి గడిచిన గంటకు నీరజ గదిలో నుండి శ్యాంప్రసాద్ గొంతు కర్కశంగా, అసభ్యంగా, మోటుగా వినిపించి నవ్వుకున్నాను ఈ లోకం పోకడ చూసి. శ్యాంప్రసాద్ నీరజను నిద్రలేపి కూర్చోబెట్టి కేకలు వేస్తున్నాడన్నమాట. దాన్ని రేపు తెల్లారేపాటికి పంపించకపోతే మాత్రం నీ మర్యాద దక్కదు. దేన్ని? నిద్ర కళ్ళతో మత్తుగా, అయోమయంగా అంది నీరజ గొంతు. అదే తెలియనట్లు అడుగుతావేం? అక్క అక్క అంటూ ఇంట్లో తెచ్చిపెట్టావే దాన్ని. ఏం ఇప్పటికైనా తెలిసిందా? శ్యామ్ రంకెలు కర్కశంగా వినిపిస్తున్నాయి. బహుశా నీరజ తెల్లబోయి ఉంటుంది. అదేమిటి, పొద్దుట బీరేగా ఉండమన్నారు? ఏదో మొహమాటానికంటే మాత్రం అడ్డమైన వాళ్లను ఇంట్లో ఉంచుకుంటామా ఏమిటి? అదసలే పచ్చి. చచ, అంతలేసి మాటలు అనకండి, అక్క చాలా మంచిది. అప్పటికే నీరజ వెక్కుతోంది. అయ్యో పిచ్చి తల్లి, ఈ దురదృష్టవంతురాలి కోసం నువ్వెందుకమ్మా అంత బాధపడతావు? బాధగా మూలిగింది నా హృదయం. ఆ తర్వాత చాలాసేపటి వరకు శ్యామ్ రంకెలు, నీరజ వెక్కిళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి. అయిపోయింది, ఇక్కడి నుండి కూడా నాకు రుణం తీరిపోయింది. బహుశా శ్యామ్ ప్రతిపాదనకు నేను అంగీకరించి ఉంటే ఇక్కడి నుండి ఇంత త్వరగా వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. ఆ అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న నా గదిలోకి వచ్చిన శ్యామ్ నాకు అనేక వాగ్దానాలు చేశాడు. తన మాట వింటే తన పలుకుబడిని ఉపయోగించి మంచి ఉద్యోగం వేయిస్తానని, నీరజతో కలిసి తను ఎప్పటికీ అక్కడే ఉండిపోవచ్చునని, నా మీద ఉన్న కేసు కొట్టేలా జడ్జి గారితో మాట్లాడతానని, కొన్నాళ్లు పోయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని, అందుకు నీరజ ఒప్పుకోకపోతే నీరజకు విడాకులు ఇచ్చేస్తానని, ఇలాంటివే 1,00,000 వాగ్దానాలు చేసి మరీ చెయ్యి పట్టుకున్నాడు. తనెలాగూ కాదనదులే అనే ధైర్యంతో మామూలుగా ఒకప్పటి సౌమ్యనే అయితే అటువంటి పరిస్థితి సంభవించినందుకు భయంతో అరిచి అల్లరి చేసి గందరగోళం సృష్టించి ఉండేదాన్ని. కానీ ఈ సౌమ్య చాలా రాటుదేలింది. ఒకదాని వెంట ఒకటిగా జరిగే సంఘటనలు నాకు అనుభవాలుగా మారాయి. దుఃఖాన్ని ఎలా తట్టుకోవాలో నేర్చుకున్నాను. చెయ్యి మించిపోయిన పరిస్థితి వచ్చినా నిబ్బరంగా వ్యవహరించగలగడం అనుభవాలు నాకు నేర్పుతున్న పాఠాలు. శ్యామ్, ముందు చెయ్యొదులు. నాలో ఆందోళన కానీ ఉద్వేగం కానీ లేవు. నా స్వరం నిర్వికారంగా ఉంది. 2 క్షణాలు నా ముఖం వంక చూసిన శ్యామ్ నా చెయ్యి వదిలేశాడు. ఇప్పుడు చెప్పు, నీరజను ఏం చేద్దాం? ఏం చేసేదేముంది, అదే పడి ఉంటుంది. శ్యామ్ మళ్ళీ దగ్గరకు రాబోయాడు. శ్యామ్, నేను 3 అంకెలు లెక్క పెట్టేసరికి నువ్వు ఈ గదిలో నుండి బయటకు వెళ్తే సరే, లేకపోతే వెటకారంగా అన్నాడు శ్యామ్. నేను నెమ్మదిగా వంగి చెప్పు చేతిలోకి తీసుకున్నాను. యూ ఈడియట్, డర్టీ బిచ్, శ్యామ్ కసిగా తిట్టుకుంటూ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ప్రదర్శించిన ధైర్యానికి కారణం నాకు తెలుసు. నా ఇష్టం లేకుండా అప్పుడు అతడు నన్నేమీ చెయ్యలేడు. ఇది నా ధైర్యం. పూర్తిగా తెల్లవారకుండానే సంచి చేతిలోకి తీసుకున్నాను.
నీరజతో చెప్పకుండా వెళ్ళడం భావ్యం కాదు. కానీ ఈ సమయంలో నీరజకు చెప్పే కంటే చెప్పకపోవడమే న్యాయం. నీరజ దుఃఖం నేను భరించలేను. నన్ను చూస్తూ చూస్తూ వెళ్ళనివ్వలేదు. వెళ్లకుండా ఆపగలిగే శక్తి ఆ అమాయకురాలికి లేదు. ఇప్పటికే నా గురించి ఎంతో శ్రమను మరింకెంతో దుఃఖాన్ని భరించింది. ఇంకా ఆమెను దుఃఖపెట్టడం న్యాయం కాదు. మౌనంగా తలుపులు తెరుచుకొని మెట్లు దిగాను. నాకెవ్వరున్నారు? నేనెక్కడికి వెళ్ళాలి? ఈ ప్రపంచం అంతటిలోనూ నేనెరిగిన వ్యక్తి, నన్ను ప్రేమించే వ్యక్తి ఒక్కరే. ఆ ఒక్కరితోనే నా స్నేహం, అనుబంధం. తెలతెలవారుతుండగా సంచితో వచ్చిన నన్ను చూసి మౌళి వెలవెలపోయారు. మౌళిని చూడగానే నాకు దుఃఖం ముంచుకు వచ్చింది. అంతవరకు ఎంత ధైర్యంగా ప్రవర్తించినా ఆ క్షణంలో మాత్రం నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. సౌమ్య, ఏం జరిగింది? బేలగా నేల మీద కూర్చొని మోకాళ్లల్లో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాను. ఏం జరిగింది సౌమ్య? ఆందోళనగా మళ్ళీ అడిగాడు మౌళి. నేను ఏడ్చేశానే తప్ప జవాబు చెప్పలేకపోయాను. సౌమ్య, నా బంగారం కదూ, చెప్పు, ఏం జరిగింది? మౌళి నేల మీద నాకు దగ్గరగా కూర్చొని నా తల నిమురుతూ అడిగాడు. అతని స్వరంలో అంతులేని ఆప్యాయత, నిస్సహాయత. వీలైతే ప్రపంచంలోని సుఖాన్ని, శాంతినంతటినీ తెచ్చి నా దోసిట్లో పోయాలన్నంత ఆర్ద్రత. అతని చల్లని మాటలతో నా దుఃఖం ఉప్పెనలా పొంగింది. నేను మాట్లాడకుండా వెక్కుతూ ఉండటంతో మళ్ళీ తనే అడిగారు. శామ్ వచ్చాడా? అవునన్నట్లుగా తల ఊపాను. ఏమైనా అన్నాడా? నేను జరిగిన విషయం కొంతగా చెబుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ మొత్తానికి జరిగిన విషయమంతా చెప్పాను. మౌళి వింటూ ఉద్రేకపడ్డాడు. కోపంతో అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కొన్ని క్షణాలకు తన నిస్సహాయమైన కోపాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు మౌళి. నా శిరస్సును ఆప్యాయంగా గుండెలకి హత్తుకున్నాడు. సౌమ్య, ఎన్ని అవమానాలని భరిస్తున్నావు? నా పరిచయం నీ కష్టాలను, అవమానాలను పెంచిందే తప్ప తగ్గించలేకపోయింది. అతని స్వరం ఉద్రేకంతో కంపిస్తోంది. నేను ఆర్తిగా అతన్ని అల్లుకుపోయాను. అతని కౌగిలిలో నేను స్వాంతన పొందాను. అతని బలమైన చేతుల మధ్య నేనింతవరకు ఎప్పుడూ పొందని అనురాగం, ఆప్యాయత, స్వాంతన అయితే పొందాను. కానీ మనస్సుకు కావలసిన నిబ్బరం, ధైర్యం మాత్రం చేకూర్చుకోలేకపోయాను. కారణం, మాది సాంఘికంగా చట్టబద్ధమైన అనుబంధం కాదు. మౌళి చేతులు ఆప్యాయంగా నా వెను నిమురుతున్నాయి. సౌమ్య, ఐ లవ్ యూ సౌమ్య. మౌళి అస్పష్టంగా గొణుగుతూ నన్ను గుండెలకు హత్తుకున్నాడు. సౌమ్య, ఇక నిన్నెక్కడా ఉంచను. అలా ఉంచి ఇప్పటికే చాలా తప్పు చేశాను. కష్టాలైనా అవమానాలైనా ఇద్దరం కలిసే అనుభవిద్దాం. అంతే. అప్పటి నుండి నా నివాసం మౌళితో స్థిరపడిపోయింది. నా చీర చెంగు ఎవరో లాగుతున్నారు. దాదాపు చీర కుచ్చిళ్ళన్నీ జారిపోయాయి. చుట్టూ ఉన్న నలుగురు వికటంగా నవ్వుతున్నారు. చీర చెరుగు కోసం పాకులాడుతూ అయోమయంగా అరుస్తున్నాను, ఏడుస్తున్నాను, విస్తుపోతున్నాను. వీళ్ళు లాగేది నా చీర కాదేమో. 20వ శతాబ్దంలో ఒక స్త్రీని ఇలా నడిమజారులో అవమానిస్తే ఈ నాగరిక ప్రపంచం చూస్తూ ఊరుకుంటుందా? వీళ్ళు గుంజే చీర చెరుగు ద్వాపరయుగంలో బ్రతికిన దిక్కుమాలిన స్త్రీ ద్రౌపది చీర అయి ఉంటుంది. లేకపోతే అదే యుగంలో బ్రతికిన మరో స్త్రీ చీర అయి ఉంటుంది. ఆధునిక యుగం సభ్య సమాజాన్ని కలిగి ఉంది. నేటి ప్రజలు స్త్రీని గౌరవిస్తారు, పూజిస్తారు, ప్రేమిస్తారు. కానీ బై గాడ్, మైనర్ బాలికల మానభంగాలు, ఒక స్త్రీని సామూహికంగా అమానుషంగా చెరపట్టిన ఘట్టాలు, కన్న బిడ్డను చెరిచిన తండ్రి ఉదంతాలు, పేపర్లో మామూలుగా మారిపోయిన ఈ వార్తలకు అర్థమేమిటి? అయ్యో అయ్యో, నా చీర చెరుగే జారిపోయిందా? నేను ద్వాపర యుగంలోని ద్రౌపదిని కానే, కనీసం ఈ యుగంలో బ్రతుకుతున్న స్త్రీని కానే. వాళ్ళు యమకింకరులా? యమకింకరులే అయితే స్త్రీని ఇలా అవమానించరే. మరి వీళ్ళెవరు? యమకింకరుల కంటే భయంకరమైన వాళ్ళ? ఎవరు వీళ్ళు? కళ్ళు విప్పార్చుకొని చూశాను. నా చుట్టూ ఉన్నవాళ్ళు పోలీసులు. నడి బజారులో నన్ను అవమానిస్తూ తీసుకెళ్తున్నారు. అవును, వీళ్ళు నన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు? తీసుకువెళ్ళి ఏం చేస్తారు? జైల్లో పెడతారా? జైల్లో పెట్టే కాడికి మరి నన్నెందుకు ఇలా అవమానిస్తున్నారు? స్త్రీని అవమానించడమే వాళ్ళ వృత్తి ధర్మంగా మారిందా? ఏమిటిది? చాలా వింతగా ఉందే. అయినా నన్నెందుకు జైల్లో పెడతారు? ఎందుకేమిటి? డాక్టర్ గారిని చంపలేదు అందుకు. డాక్టర్ గారిని నేను చంపడం ఏమిటి? నేను పడి పడి నవ్వాను. అలసిపోయేలా నవ్వాను. ఆయన అదిగో అక్కడే ఉండి నన్ను పిలుస్తుంటే వస్తున్నాను, వెళ్ళిపోకండి గట్టిగా అరిచి మళ్ళీ చెప్పాను. ఒకడు నా చీర చెంగు గుంజుతుంటే మరొకడు నా జుట్టు లాగుతున్నాడు. మరొకడు నన్ను కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎలా వీళ్లను విడిపించుకోవడం?
ఏడుస్తున్నాను, వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. పిచ్చి, ఏడవకు, ఇలా వచ్చేయి, డాక్టర్ గారు పిలుస్తున్నారు, వెళ్ళాలి. ఆయన ఎక్కడో ఆ పర్వతాల అంచుల మీద ఉండి పిలుస్తుంటే వీళ్లను తప్పించుకొని అక్కడికి ఎలా వెళ్ళను? ఎవరో నాకు చెయ్యి అందించారు. ఆ చెయ్యిని పెనవేసుకుని ఆ చెయ్యి అందించిన ఆసరాతో వాళ్లను తప్పించుకున్నాను. పరుగు పరుగు పరుగు, ఆయాసం, అలసట. డాక్టర్ గారిని చేరుకోవాలి. పరుగు. హమ్మయ్య, వచ్చేశాను. ఇంకా 2 అడుగులు వేస్తే డాక్టర్ గారిని చేరుకుంటాను. అబ్బా, ఎంత అలసట, ఎంత ప్రయాస. ఆనందంగా డాక్టర్ గారి వెంక చూశాను. ఆయన ముఖం ముడుచుకున్నారు. ఇదేమిటి, నన్ను క్రిందికి తోసేస్తున్నారు. అయ్యో అయ్యో, అగాధంలో పడిపోతున్నాను. సౌమ్య, సౌమ్య, లే. నన్నెవరో కుదిపి కుదిపి లేపుతున్నారు. అరుస్తూ లేచి కూర్చున్నాను. సౌమ్య, లే, కళ్ళు తెరు. మౌళి నన్ను కుదుపుతూ లేపి కూర్చోబెట్టాడు. కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. అంతా అయోమయంగా ఉంది. నా చేతులు మౌళి చేతుల్ని పెనవేసుకుని ఉన్నాయి. సౌమ్య, లే, మెలకు తెచ్చుకో. ఇదిగో ఈ మంచినీళ్లు తాగు. మౌళి అందించిన మంచినీళ్లు గడగడా తాగేసి చెమటలు పట్టిన ముఖాన్ని చెంగుతో తుడుచుకుంటూ కాస్త స్థిమితపడ్డాను. అంతా అర్థమవుతోంది. మౌళి నా పక్కనే కూర్చుని ఉన్నాడు అంటే నిద్రలో కలగన్నానన్నమాట. ఎంత భయంకరమైన కళ గుర్తు వచ్చేటప్పటికీ మళ్ళీ ఒక్కసారి ఒళ్ళు జలధరించింది భయంతో. సౌమ్య, కల వచ్చిందా? పిచ్చిదానిలా కలకి అంత భయపడిపోతారా? నేను మౌనంగా అతని వెంక చూస్తూ ఉండిపోయాను. ఎంత భయంకరమైన కలో అతనికేం తెలుసు? అబ్బబ్బా, నిద్రలో ఒకటే కేకలు, ఏడుపు, నువ్వు వెక్కిళ్ళు. చూస్తున్న నాకే చెమటలు పోస్తే నవ్వుతూ అన్నాడు మౌళి. ఎంత భయంకరమైన కల వచ్చిందో. కల అంతా కాకపోయినా జ్ఞాపకం ఉన్నంత వరకు చెప్పాను. ఆలోచనలు బట్టే కలలుస్తుంటాయి. భయం లేదులే, నిద్రపో. మౌళి లేచి వెళ్ళి లైట్ ఆఫ్ చేశాడు. కానీ నాకు మాత్రం పడుకోవాలనిపించక మంచం మధ్యలో అలాగే కూర్చున్నాను. నిద్రపోతే మళ్ళీ కల వస్తుందేమోననే భయంతో. కింద చాప మీద బెడ్డింగ్ పరుచుకొని పడుకున్న మౌళి 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి, ఇంకా పడుకోలా అన్నాడు. తల అడ్డంగా తిప్పాను. అదేం? నాకు భయం వేస్తోంది. ఒక్క క్షణం ఆలోచనగా ముఖం పెట్టి మౌళి లేచొచ్చి నా మంచం దగ్గరగా కూర్చుంటూ నా చేతిని తన చేతిలోకి తీసుకుని, నేనిలా నీ దగ్గరగా కూర్చుంటే అప్పుడు భయం ఉండదుగా అన్నాడు నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. అలా అయితే నేను ఇలా కూర్చుంటాను, కళ్ళు మూసుకో, నిద్ర పడుతుంది. మౌళి చెప్పినట్లే అతని చేతిని గట్టిగా పట్టుకొని పక్కకు ఒత్తిగిల్లి కళ్ళు గట్టిగా మూసుకున్నాను. మౌళి నా తలనిమురుతూ ఉండిపోయాడు. ఆ చేతుల్లో నుండి అంతర్గతంగా ఆప్యాయత, ధైర్యం, ఓదార్పు నాలోకి ప్రవహిస్తోంది. ఎన్ని కష్టాల్లోనూ ఈ చెయ్యి నిన్ను వదలదు సుమా అన్న అభయమిస్తోంది. నీరజ ఇంటి నుండి బయలుదేరిన నేను మౌళిని చేరుకున్న విధం మననం చేసుకుంటూ కళ్ళు తెరిచి మౌళి వంక చూశాను. అతను తదేకంగా నా వంక చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో అంతులేని దయ, అవధులు లేని ప్రేమ, నిష్కల్మషమైన కోరిక. నేను అతని వంక చూస్తూ అలాగే పడుకున్నాను. మౌళి మృదువుగా నా కనురెప్పల మీద చుంబించి కనురెప్పలు మూశాడు. మాది సాంఘికంగా చట్టబద్ధమైన అనుబంధం కాదు. అయినా మౌళితో కలిసి సినిమాలకు, షికార్లకు యథేచ్ఛగా తిరుగుతున్నాను. ఒకప్పుడు కాకతాళీయంగా సినిమా హాల్లో మౌళితో కలిసి కూర్చుని సినిమా చూసేందుకే వణికిపోయిన పిరికితనం ఈనాడు నాలో లేదు. నన్ను తన ఇంట్లో ఉంచుకున్నందుకు గాను మౌళి తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు, బంధువులు అతని మీద ధ్వజమెత్తారు. ఇంతవరకు మీకోసం బ్రతికాను, ఇక నుండి నా కోసం నేను బ్రతుకుతాను. ఇందులో మీకు అభ్యంతరం ఉండవలసింది ఏమీ లేదు. మౌళి ఘాటుగా చెప్పిన సమాధానం విని మరీ నోరెత్తకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. కుటుంబ భారాన్ని మోస్తూ, అక్క చెల్లెళ్లకు సంబంధాలు చూస్తూ, పెళ్లిళ్ళు చేస్తూ, బాధ్యతల మధ్య నలిగిపోతూ మౌళి ఇంతవరకు బ్రహ్మచారిగానే ఉండిపోయారు. నాకు విషయం అర్థమైంది. ఈ లోకం పిరికి వాళ్లను, తనని చూసి భయపడే వాళ్లను మరింత భయపెట్టి క్షణక్షణం వాళ్లకు నరకం చూపిస్తుంది. కానీ తనను లెక్క చేయకుండా కేర్ నాట్ అనే వాళ్లకు దాసోహం అంటోంది. ఈ లోకంలో ఎందరో చరిత్రహీనులైన మనుషులున్నారు. భర్తను అడ్డుగా పెట్టుకుని వ్యభిచరించే స్త్రీలున్నారు. పచ్చిగా విశృంఖలంగా తిరిగే తిరుగుబోతులున్నారు. కార్లలో తిరుగుతూ సొసైటీ మూవ్ పేరిట నాగరికతకు కొత్త అర్థాలు చెప్పే హై సొసైటీ లేడీస్ ఉన్నారు. వీళ్ళందరినీ ఈ లోకం ఏం చేస్తోంది? కాకపోతే ఫలానా ఆవిడ ఇలా, ఫలానా అతను అలా అని చాటుగా చెప్పుకుంటోంది. దీనివల్ల వాళ్లకు తరిగిపోయేదేముంది? ఎవరి మనస్సాక్షికి వాళ్ళు కట్టుబడి ఉండాలనేదేనా నీతి? నేను నీతిగా, నిజాయితీగా బ్రతుకుతున్నా ఈ లోకం నన్ను నా ఒంటరితనం కారణంగా వేలెత్తి చూపిస్తూనే ఉంది, వెంటాడుతూనే ఉంది. అలసటతో పరుగులు పెడుతుంటే చూసి నవ్వుతోంది. కానీ ఈరోజు
ఎదురు తిరిగిన నన్ను ఏమీ చెయ్యలేది లోకం. భోజనానికి రండి. వడ్డించాను. చల్లారిపోతుంది. ఇక ఈ ఊల ప్రవాహం పెన్ మూసే వరకు అలా సాగిపోతుంది ఊరుకుంటే. నేను చెప్పేదేమైనా వినిపిస్తోందా? గట్టిగా అంటూ కాగితాల మీద చెయ్యి అడ్డు పెట్టాను. మౌళి రాస్తున్న కాగితాల మీద నుండి తలెత్తి చూస్తూ, ఏమిటి సౌమ్య అన్నారు. భోజనం వడ్డించి అరగంట నుండి పిలుస్తున్నాను, మీరు వినిపించుకోవడం లేదు. అఫ్కోర్స్ నువ్వు అరిచినా నాకు సంగీతంలోనే వినిపిస్తుందనుకో అంటూ నవ్వారు. నాకు నవ్వొచ్చింది. అయిపోయిందా, నేను చదవనా అన్నాను కాగితాలు ఆసక్తిగా చూస్తూ. నువ్వు తప్పకుండా చదవాలి, అయితే ఇప్పుడు కాదు, ముందు భోజనం, ఆకలి దంచేస్తోంది. పాపం నేను పిలిచే వరకు ఈ ఆకలి ఎక్కడికి పోయిందో. అప్పటికి 3 రోజులుగా రాత్రి పగలు అన్నట్లుగా సెలవు పెట్టి కూర్చుని మరీ రాస్తున్నారు మౌళి భోజనానికి కూర్చుంటూ, నువ్వు వడ్డించుకో సౌమ్య అన్నారు. నేను వడ్డించుకున్నాను. ఎంతవరకు వచ్చింది నవల? అయిపోవచ్చింది. థీమ్ ఏమిటి? చదువుతావుగా. నవల గురించి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నాం. మౌళి ప్లేట్లో కూర మరికొంత వడ్డించబోయాను. చాలు, వద్దు, చెయ్యి అడ్డు పెట్టారు మౌళి. ఏం బాగుండలేదా? చాలా బాగుంది సౌమ్య. నీకు తెలుసా, ఈ 3 నెలల్లోనూ నేను 4 పౌండ్లు బరువు పెరిగాను. ఈ రేషియోలో పెరుగుతూ పోతూ ఉంటే మన పేరు గిన్నిస్ బుక్లోకి తప్పకుండా ఎక్కుతుంది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్థూలకాయుడు అని. అందుకని డైటింగ్ చేస్తున్నారా? నవ్వుతూ అడిగాను. అది లాభం లేదు. ఇంత రుచిగా వంటకాలు ఎదురుగా ఉంటే డైటింగ్ చేయడం ఇంపాసిబుల్. ఇప్పటికే ఒక డైటింగ్తో తలమునకలవుతున్నాను. ఇంకో డైటింగ్ ఏమిటి? చెప్పను, నువ్వు కోప్పడతావు అన్నాడు నవ్వేస్తూ. నవ్వుతున్న మౌళి వంక నిదానంగా చూశాను. నిజమే, ఇదివరకటి కంటే మౌళి కొంచెం ఒళ్ళు చేసి పచ్చగా కనిపిస్తున్నాడు. మౌళి భోజనం పూర్తి చేసి, సౌమ్య త్వరగా రా, నవల చదువుదు గాని అన్నాడు. వంటగది సర్ది వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నాను. అప్పటికే మౌళి సీరియస్గా రాసుకుంటున్నారు. నేను వెళ్ళడం చూసి అంతకుముందు రాసిన కాగితాలు తీసి నా ముందుంచి తను రాసుకోవడం ప్రారంభించారు. నవల చదవడం ప్రారంభించాను. కొన్ని పేజీలు చదివేటప్పటికీ నా ముఖం వెలవెలపోయింది. నా చేతిలో కాగితాలు సన్నగా కంపిస్తున్నాయి. పాలిపోయిన ముఖంతో ఇది అన్నాను హీనస్వరంతో. మౌళి తలెత్తి దీర్ఘంగా చూశాడు నా వంక. సౌమ్య తెల్లబోతూ పిలిచాడు మౌళి. మీరెందుకు ఇలా చేస్తున్నారు అన్నాను కోపంగా. సౌమ్య, నీకు ఇష్టం లేదా? నేను కోపంగా చూశాను. కోపంతో నాకు మాట రావడం లేదు. సౌమ్య, అందరూ ఒక రకంగానే అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. నీ గురించిన నిజం కొంత ప్రపంచానికి తెలియాలి. కనీసం ఆలోచించగల వాళ్ళైనా నిజం తెలుసుకుంటారు కదా. అదే నా ఈ ప్రయత్నం. వద్దు, నా గురించిన నిజం ఏది ఈ ప్రపంచానికి తెలియక్కర్లేదు. తెలిసింది చాలు, ప్లీజ్ వద్దు. హిస్టరీకగా అరుస్తూ కుర్చీలో నుండి లేచాను. మౌళి నా వంక ఆశ్చర్యంగా చూశారు. ఆవేశపడకు సౌమ్య, ఆవేశం లేకుండా ఆలోచించు. నువ్వు చేసిన తప్పేముంది? ఎందుకంతగా భయపడతావు? వద్దు, నా గురించి మరోసారి 10 మంది చర్చించుకోవడం నేను సహించలేను. ఆ హింస నేను భరించలేను. నా కళ్ళ ముందు డాక్టర్ గారి మరణం, ఆయన ఇంటి ఆవరణలో జరిగిన పంచాయతీ, కోర్టు హాలు, ఇలా అన్నీ చోటు చేసుకున్నాయి. భయంతో జలధరించాను. మౌళి లేచొచ్చి నా భుజాలు పట్టుకొని నన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. సౌమ్య, నీ అభ్యంతరం ఏమిటో వివరంగా చెప్పు. ఈ రచన చదివి నా గురించి లోకమంతా మరోసారి అసహ్యంగా చర్చించుకోవడం నేను భరించలేను. అలాంటి వాళ్ళు కాసేపు చెప్పుకొని మానేస్తారు, కానీ సహృదయులైన వాళ్ళు కొంతమందైనా ఆలోచిస్తారుగా. నాకు కోపం వచ్చింది అతని వివరణ విని. అవును, అనుకునేది మిమ్మల్ని కాదుగా, అందుకే మీకేమీ బాధ ఉండదు. ఆ అవమానం భరించడం ఎంత దుర్భరమో ఆడదానివై ఉంటే మీకు తెలిసేది. కాకపోయినా ఆ నింద నీ మీదకి వచ్చుంటే మీకు తెలిసేది. మౌళి ముఖం వెలవెలపోయింది. అతని ముఖం చూసిన తర్వాత కానీ నేనెంత కఠినంగా మాట్లాడానో నాకు అర్థం కాలేదు. ఆల్ రైట్ సౌమ్య, నీకిష్టం లేకుండా నేనేమీ చెయ్యను. ఇదిగో నీ కళ్ళ ముందే ఈ కాగితాల్ని చింపేస్తున్నాను. మౌళి బొత్తిగా పట్టుకున్న కాగితాలను అడ్డంగా చించి వేస్ట్ పేపర్ బాస్కెట్లో వేశారు. అలా జరుగుతుందని ఊహించని నేను నిర్విణ్ణురాలినై చూస్తూ ఉండిపోయాను. సౌమ్య, ఇక దీని గురించి ఆలోచించకు, పద, చాలా రాత్రైంది, పడుకుందువు గాని. మౌళి నన్ను రెక్క పట్టుకుని లేపి మంచం దగ్గరికి నడిపించుకొని వెళ్ళాడు. హాయిగా నిద్ర పట్టేందుకు మందివ్వనా అన్నాడు నవ్వుతూ. నేను అయోమయంగా చూశాను అతని వెంక. ఇతనింత హాయిగా ఎలా నవ్వగలుగుతున్నారు? ఇతనికేమీ బాధగా లేదా? ఇంత శ్రమ వృధా అయినందుకు కష్టంగా లేదా? అయోమయంగా చూస్తున్న నా ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద మృదువుగా చుంబించి, ఇక నిద్రపో, హాయిగా నిద్ర పడుతుంది అన్నారు. నేను అయోమయంగా చూశాను అతని వెంక.
పక్క మీద వాలిన కందిరీగల పుట్టలాంటి ఆలోచనలు. ఒక రచయిత తన స్వంత చేతులతో తన కథను చింపివేశారు అంటే ఒక మాతృమూర్తి చేతులా తన కన్నబిడ్డను చంపుకోవలసి వచ్చినప్పటి వేదన అన్నమాట. చేతులారా పెంచిన మొక్కను పీకవలసి వస్తేనే నేనెంతో బాధపడతానే. నా మాటలు అతన్ని ఎంతగా గాయపరచకపోతే అతను పనిచేస్తాడు. ఎంతో కష్టపడి రాస్తున్నాడ నవల. నా ఈ కథను చదివిన ప్రజలేమనుకుంటారు? సౌమ్యను ప్రజలు దాదాపుగా మర్చిపోతున్నారు. ఈ నవల వల్ల వాళ్ల జ్ఞాపకాల్లో సౌమ్య మరోసారి కదులుతుంది. కాసేపు అసహ్యంగా తిట్టుకుంటారు. అంతేగా ప్రళయకాల జంఝా మారుతాన్నే తట్టుకుని నిలబడగలిగిన నేను ఈ మాత్రపు మామూలు సుడిగాల్ని తట్టుకోలేనా? ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మంచం మీద లేచి కూర్చున్నాను. బెడ్లైట్ కాంతిలో మౌళి వంక చూశాను. కళ్ళు మూసుకుని పడుకున్న మౌళి ముఖం అమాయకంగా నిర్మలంగా కనిపించింది. లేచి టేబుల్ దగ్గరకు నడిచాను. నిశ్శబ్దంగా బాస్కెట్ నుండి చినిగిపోయిన పేపర్స్ తీసి సరిగ్గా సెట్ చేసి అంత క్రితం మౌళి కథలు కొన్ని ఫెయిర్ చేయడం ప్రారంభించాను. కొంతసేపటికి రాతలో పూర్తిగా మునిగిపోయాను. నా వెనక ఏదో చిన్న కదలిక. ఉలిక్కిపడి భయంతో చప్పున వెనక్కి తిరిగి చూశాను. నా వెనక మౌళి నేను చేస్తున్న పనిని ఆశ్చర్యంతో చూస్తున్నాడు. క్రమంగా అతని ముఖంలో సంతోషం వెన్నెల జాడలా పరుచుకుంది. పెదవులు కళ్ళు చిరునవ్వుతో మెరుస్తుండగా అన్నాడు, థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్స్ అలాట్. అతని ఆనందాన్ని చూస్తున్న నాకు చాలా తృప్తి కలిగింది. నవలకు ఏం పేరు పెడుతున్నారు అన్నాను చిరునవ్వుతో. నువ్వే చెప్పాలి అది. నాకు తెలీదు. సౌమ్య బావుందా? పేరు కూడా నాదేనా? ఆ పేరు నాకెంతో ఇష్టం. కానీ ఆ పేరు ఎంతో దురదృష్టకరమైన పేరు. కానీ ఆ పేరే నాకు అదృష్టాన్ని పంచుతుంది. నేను మామూలుగా మౌనంగా రాయడంలో మునిగిపోయాను. మౌళి నాకు ఎదురుగా ఉన్న కుర్చీ దగ్గరగా జరుపుకుంటూ, సౌమ్య, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నావా? లేకపోతే బాధపడతానని మనసు కష్టపెట్టుకుంటున్నావా? నేను తలెత్తి మౌళి వంక చూశాను. అందమైన నిర్మలమైన ముఖం. మనిషి మనస్సు అందమైనవే. కనీసం నా కళ్ళకు అలా కనిపిస్తుంటాయి. చెప్పు సౌమ్య. నేను అల్లరిగా నాలుక బయటపెట్టి వెక్కిరించాను. స్కూల్ పిల్లల అల్లరి. నా జవాబు మౌళికి తెలిసిపోయింది నేను చెప్పకుండానే. అతని ముఖంలో దాచుకోలేని ఆనందం. అలా వెక్కిరిస్తే ఏం చేయాలనిపిస్తుందో తెలుసా? ఏం చేయాలనిపిస్తుంది? ఆ తేనె పెదవులు రెండు కొరికేయాలనిపిస్తుంది. మౌళి ముఖంలో ఆ కళ్ళల్లో కనిపించిన కోరిక నన్ను హెచ్చరించింది. మగవాణ్ణి ఏ కొంచెం కూడా రెచ్చగొట్టకూడదు సుమా అని. మీరింకా ముగింపు రాయలేదనుకుంటాను. మౌళికి నా భావం భయం అర్థమయ్యాయి. క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అని ఊరికే అనలేదు ఆ మహానుభావుడెవరో అన్నారు తెచ్చిపెట్టుకున్న నిట్టూర్పుతో. రాతలో మునిగిపోయినట్లుగా నేను తలవంచుకొని రాస్తున్నాను. మౌళి ముగింపు కొరకు తెల్ల కాగితాలు ముందు వేసుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయం. మరో 2 గంటలు గడిస్తే కానీ మౌళి ఇంటికి చేరరు ఆఫీస్ నుండి. మౌళి ఇంట్లో ఉన్నప్పుడు కాలం ఎంత వేగంగా గడిచిపోయినా అతను లేనప్పుడు మాత్రం కాలం నత్తనడక నడుస్తుంది. ఏకాంతంగా ఉంటే నా ఆలోచనలన్నీ కేసు, డాక్టర్ గారి మరణం వైపే వెళ్తూ ఉంటాయి. అకస్మాత్తుగా నా ఆలోచన డాక్టర్ గారి డైరీ మీదికి వెళ్ళింది. ఆయన ఏం రాసుంటారు? లోపల బీరువా తెరిచి డైరీ ముందు పెట్టుకొని ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాను. నాకు సంబంధించిన మ్యాటర్ వచ్చేటప్పటికి నా కళ్ళు జాగ్రత్తగా పరిశీలించాయి ఆ విషయాన్ని. 24/8/1980. రమణి బొత్తిగా సౌమ్యను సహించలేకపోతోంది. నేనేం చెప్పను? అమాయకురాలైన సౌమ్యను అనేందుకు లేదు. కన్న కూతుర్ని ఏమైనా అంటే లోకం సహించదు. మత్తులో మునిగిపోయి బాధల్ని మర్చిపోవడం మినహా పరిష్కారం కనిపించడం లేదు. 25. ఈరోజు రమణి 100 రూపాయలు పోయాయని సౌమ్యను అనరాని మాటలంది. రాను రాను ఇల్లు నరకంగా మారుస్తున్నారు జానకమ్మ, రమణి. పిచ్చి సౌమ్య నా కోసం సర్వం మౌనంగా భరిస్తుందే తప్ప నోరు మెదపదు. ఆమె కొరకు నేనేం చెయ్యగలను? 30. ఈరోజు ఇంట్లో మరో దుమారం. రమణి చివరిసారిగా నాకు అల్టిమేటం ఇచ్చింది. డాడీ, ఇంట్లో ఉంటే ఆమెన్నా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. నీకు ఆమె కావాలనుకుంటే అమ్మదారే నేను చూసుకుంటాను. అంటే రమణి సూసైడ్ చేసుకుంటుందా? నా కోసం, నా కుటుంబం కోసం సౌమ్య తన జీవితాన్ని అర్పించింది. డాక్టర్ గారు నా కోసం ఎంతగా ఆలోచించారు, నా జీవితం కొరకు ఎంతగా తప్పించారు. ఆలోచిస్తున్న కొద్దీ నా కళ్ళు చెమ్మగిల్లాయి. మూడీగా అలా కూర్చుండిపోయాను మౌళి వచ్చే వరకు. మౌళితో పాటుగా లాయర్ గోపాలం గారు కూడా వచ్చారు. టీలయ్యాక లాయర్ గారు అడిగారు,
అమ్మాయి, డాక్టర్ గారికి నీకు మాట మాట వస్తుండేదా ఎప్పుడైనా? లేదండి, ఆయన నన్ను చాలా ప్రేమగా చూసేవారు. పోనీ పిల్లలకు నీకు మధ్య చెప్పాలా వద్దా అన్నట్లుగా 2 క్షణాలు తటపటాయించాను. నా సంశయాన్ని గ్రహించినట్లుగా, చెప్పమ్మా, అన్ని విషయాలు దాచకుండా చెబితే అందులో ఏ విషయమైనా నాకు ఉపయోగపడవచ్చు. నిజమే సౌమ్య, జరిగింది జరిగినట్లుగా లాయర్ గారితో అన్ని విషయాలు చెప్పు. డాక్టర్ గారితో నా పెళ్లి మొదలు అప్పటి వరకు జరిగింది జరిగినట్లు వివరంగా చెప్పాను. డాక్టర్ గారి డైరీ ఒకటి ఉందండి, అది మీకేమైనా పనికొస్తుందేమో అంటూ డాక్టర్ గారి డైరీ అందించాను. చివరిగా డైరీ పేజీలు తిరిగేసిన లాయర్ గారి ముఖం వికసించడం గమనించిన మౌళి ఆనందపడ్డారు. నా వంక కన్నార్పకుండా చూస్తున్న మౌళిని చూసి సిగ్గుపడ్డాను. సౌమ్య, సౌమ్య! ముందు గదిలో నుండి మౌళి పిలుపు వినిపించి హడావిడిగా బయటకు వెళ్ళాను. ఏమిటంత హడావిడి అన్నాను, స్నానం చేసి తడిగా ఉన్న ముఖాన్ని చెంగుతో అద్దుకుంటూ. మౌళి చేతిలో ప్యాకెట్, ముఖంలో సంతోషం. సౌమ్య, నీకో శుభవార్త. కాదు, మనకో శుభవార్త. ఏమిటి? నాలో కుతూహలం. చెప్పుకో చూద్దాం. కేసు విషయం ఏమైనా తెలిసిందా? మరి అంతకు మించిన శుభవార్త నాకేముంటుంది? మౌళి ముఖంలో కొద్దిపాటి ఆశాభంగం కనిపించింది. మన నవలకు సంక్రాంతి నవలల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. నిజంగా? కొంచెం ఆశ్చర్యంతోనూ సంతోషంతోనూ అడిగాను. నిజంగా నిజం. నాకు చాలా సంతోషం వేసింది. చెప్పానుగా, ఆ పేరు నాకు అదృష్టం పంచుతుందని అంటూ మౌళి తన చేతిలోని ప్యాకెట్ నా చేతిలో ఉంచారు. లేత నీలం రంగులో మిలమిలా మెరిసిపోతున్న కొత్త చీర. సౌమ్య, ఇలారా. దగ్గరగా వెళ్ళాను. మౌళి నా చెయ్యి అందుకొని జేబులో నుండి చిన్న బాక్స్ తీసి అందులో నుండి ముత్యం పొదిగి ఉన్న చిన్న ఉంగరం తీసి నా వేలికి తొడిగి వేలిని అరచేతిని ప్రేమగా చుంబించారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నాను అభిమానంగా. నా సంతోషం కొరకు. బావుందా లేదా చెప్పు? మీ మనస్సంత స్వచ్ఛంగా అందంగా ఉంది అన్నాను. పొడవుగా తెల్లగా ఉన్న వేలికి తెల్లని ముత్యం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అమ్మాయి గారికి కవిత్వం వస్తోంది. సహవాస దోషం. మీరేనేమిటి నవలలు రాసి బహుమతులు సంపాదించేది? ఇక నుండి మీకు పోటీగా నేను రాస్తాను. మై గాడ్, ఆంధ్రదేశం ఇప్పటికే రచయిత్రుల సంఖ్యను భరించలేకపోతోంది అన్నారు నిస్సహాయతను నటిస్తూ. పర్వాలేదు, 100 సంవత్సరాలుగా మిమ్మల్ని భరిస్తూనే ఉందిగా, మమ్మల్ని మాత్రం భరించకేం చేస్తుంది? భగవంతుడా, ఈ రాష్ట్రాన్ని రచయిత్రుల బారి నుండి నువ్వే రక్షించాలి. మౌళి 2 చేతులు ఎత్తి కనిపించిన భగవంతునికి నమస్కరించాడు. నాకు నవ్వొచ్చింది. నవల గురించిన కబుర్లతోనే భోజనం ముగిసింది. మౌళి మాట్లాడుతున్నంతసేపు తెలియలేదు కానీ పక్క మీద వాలిన తర్వాత స్ఫురించింది, అది నా కథ అని. సంక్రాంతి సంచిక నుండి నవల ప్రారంభిస్తారు అనుకుంటే గుండెల్లో భయం లాంటిదేదో తొంగి చూసింది. ఆ నవల చదువుతూ ఎంతమంది ఎన్ని విధాలుగా చర్చిస్తారు అనేది ఊహించుకుంటే భయంతో నా మనస్సు జలధరిస్తోంది. అయిపోయింది, ఇక చేసేందుకు ఏమీ లేదు. అయినా జరిగిన దానికన్నా ఇక ఎక్కువేమీ కాదుగా. మనస్సును స్థిమితపరుచుకుని నిద్ర కొరిగాను. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావడం అంటే ఏమిటో నాకు ఈరోజే తెలిసింది. భరించలేని ఆనందంతో కన్నీళ్లు రావడం ఈనాడే జరిగింది. ఆనందంతో సతమతమైపోతూ ఏమీ చెయ్యకుండా ఉండలేక గుండె గొంతులోన కొట్లాడటం అంటే ఏమిటో ఈవేళే తెలిసింది. నా ఎదుట ఉన్న మౌళిని ఆనందంతో చుట్టేయాలనే కోరికను, చిన్ని పాపలా ఎగిరి గంతులు వెయ్యాలనే పట్టరాని ఉత్సాహాన్ని, యువతిగా ఆనందంతో నృత్యం చేయాలనే పొంగును బలవంతాన అణుచుకున్నాను. నా ఆనందాన్ని చిరునవ్వుతో మౌనంగా గమనిస్తున్నాడు మౌళి. కన్నార్పకుండా నా వంక చూస్తున్న మౌళిని చూసి సిగ్గుపడుతూ నవ్వాను. ఆనందంతో సిగ్గుతో అధరాలు వణుకుతూ ఉండగా మృదువుగా నవ్వుతూ సంజాయిషి ఇస్తున్నట్లుగా మౌళితో అన్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానా? అల్లరిగా అడిగాడు మౌళి. నిజంగానే, నిజంగా అంటూ నాలుక బయటపెట్టి వెక్కిరించాను. ఇదిగో, అలా రెచ్చగొడితేనే ఆ తేనె పెదాలు 2 కొరికెయ్యాలనిపిస్తుంది. నేను తప్పైపోయింది అన్నట్లుగా అరచేతులు చెంపలకి తగిలించుకున్నాను, చెంపలు వేసుకుంటున్నట్లుగా. మౌళి నవ్వాడు. అబ్బో, అల్లరి పెరిగిపోయిందే. నేను నవ్వుతూ నిజంగా నాకెంత సంతోషంగా ఉందో అన్నాను. ఎంత? ఎంత అంటే కొండంత. అలాగా? ఆ క్షణాలలో ఆనందంతో పసిపాపలా మారిపోయాను. పరిపూర్ణ స్థితితత్వం చోటు చేసుకుంది నాలో. మీకు సంతోషంగా ఉంది కదూ? నవ్వుతూ అడిగాను. మౌళి నా చేతులు 2 అందుకుని అరచేతుల్లో గాఢంగా చుంబించి తనకెంత ఆనందంగా ఉందో తెలియజెప్పాడు. నిజానికి నాలోని ఉద్వేగము, నా ఆనందాన్ని అలాగే వ్యక్తపరచమని ఆరాట పెట్టిన బిడియంతో ఆగిపోయాను. కోర్టు వారు నన్ను నిర్దోషిగా గుర్తించి నాకు స్వేచ్ఛ ప్రసాదించిన రోజు.
మానసికంగా ఈ 6 నెలలు చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాను. మౌళి అండ లేకపోతే ఏ గాలికో ధూళికో కొట్టుకుపోయి ఉండేదాన్నని ఆలోచిస్తేనే గుండెలు వణికిపోతున్నాయి భయంతో. రమణి సాక్ష్యం ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ డాక్టర్ శర్మగారి సాక్ష్యం, ఫింగర్ ప్రింట్సు, పోస్ట్మార్టం రిపోర్టు, డాక్టర్ గారి డైరీ ఆధారంగా కోర్టు వారు నన్ను నిర్దోషిగా గుర్తించారు. నేనెంతో ఎంతో అదృష్టవంతురాల్ని. నిర్దోషులందరూ నాలాగే నిర్దోషులుగా గుర్తింపబడుతున్నారా? నేరం చెయ్యకపోయినా శిక్ష పడిన వాడిని దోషి అంటుంది లోకం. అలా అన్యాయానికి బలైపోయిన వారి మానసిక క్షోభను వర్ణించేందుకు మాటలు చాలవు. వీలైతే గీతే ఈ ప్రపంచాన్నంతటినీ పెట్రోల్ పోసి తగలపెట్టాలన్నంత ఆవేశం చోటు చేసుకుంటుంది వాళ్లల్లో. అంత క్రితం లేని నేర ప్రవృత్తి చోటు చేసుకుంటుంది వారిలో. ఏమీ చెయ్యలేని నిస్సహాయత, కోపంతో కుమిలిపోతుంటారు క్షణక్షణం. అంత దయనీయమైన పరిస్థితి నాకు కలగకుండా అదృష్టం నన్ను రక్షించింది. సౌమ్య, కేసు అయిపోయిందిగా, ఇకేం చేస్తావు? తెల్లబోయి తలెత్తి అయోమయంగా చూశాను. అతని ప్రశ్న అర్థమైన వెంటనే దెబ్బతిన్నట్లుగా చివ్వున తల తిప్పుకున్నాను. కత్తివాటుకు నెత్తురు చుక్క లేనట్టుగా నా ముఖం పాలిపోయింది. బాణం దెబ్బతిన్న పక్షిలా గిలగిలలాడింది నా మనస్సు. అవమానం, బాధ పోటీలు పడి నా హృదయాన్ని తూట్లు పొడిచాయి. నేను మౌళి నుండి ఇలాంటి ప్రశ్న ఆశించలేదు. కేసు ఏమవుతుందా అని భయంతో భయపడుతూ గడిపానే తప్ప కేసు తర్వాత ఏం చెయ్యాలి అనే ప్రశ్న నాకెప్పుడూ కలగలేదు. కేసు ముగిసింది అని తెలిసిన క్షణం ఎంత ఆనందించిందో నా మనసు ఇప్పుడు ఈ ప్రశ్నతో అంత కృంగిపోయింది. మౌళి మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. నా మౌనంతో తన ప్రశ్నకు జవాబు కావాలన్నట్లు సూటిగా నా వంకే చూస్తున్నాడు. తప్పదు, ఏదో చెప్పాలి. ఏదో ఒక ఉద్యోగం చేస్తాను, అప్పటి వరకు అన్నాడు మౌళి తలదువ్వుకుంటూ. మరో బాణం, గురి చూసి వేసిన బాణం గురి తప్పకుండానే వచ్చి నా గుండెల్లో నాటుకుంది. గాయం తరువాత గాయం. అప్పటి వరకు అక్కర్లేదు, ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. నా స్వరంలో గాయపడినప్పటి ఆత్మాభిమానం పడగ విప్పింది. సరే, కానీ నేను వచ్చేలోపు మాత్రం పారిపోకు. మౌళి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు. చెప్పలేని బాధ, గుండెలను పిండివేసే బాధ. అప్పటి వరకు అంటే ఉద్యోగం వచ్చేలోపునే నీ దారేదో నువ్వు చూసుకోవాలనేగా. అసలు తనకు హక్కు లేదు అనుకున్న చోట మరో క్షణం మాత్రం తను ఉండగలుగుతుందా? పైగా లేనిపోని భ్రమలతో ఇక్కడ ఇంతకాలం గడిపినందుకు సిగ్గుగా తల వంగిపోతోంది కూడాను. మనస్సును ఎంత మభ్యపెట్టుకుందామని ప్రయత్నించినా మౌళితో మానసికంగా నాకో విధమైన సాన్నిహిత్యం ఏర్పడిన మాట అబద్ధం కాదు. అతని పట్ల నా గుండె లోతుల్లో నాకే తెలియకుండా దాగిన ఒక మధుర భావన క్షణం క్రితం అతన్ని అల్లుకుపోవాలన్న మధుర భావనతో బహిర్గతమైంది. అయితే మౌళి ఇంతకాలంగా నా పట్ల చూపిస్తున్న సాన్నిహిత్యానికి అర్థమేమిటి? కేవలం ఆశ్రయం ఇచ్చిన ఔదార్యం మాత్రమేనా? అదెలా సంభవం? కానీ మౌళి చాలామంది మగవాళ్ల లాంటివాడు కాదనేది నిస్సందేహమైన విషయం. సంచి చేత పట్టుకుని బయలుదేరిన నేను తోడేళ్లు, గుంటనక్కలు నివసిస్తున్న ఈ జరారణ్యంలో ఎక్కడికి చేరుకుంటానో నాకు బాగా తెలుసు. స్త్రీకి ఉన్న మరో అత్యంత నికృష్టమైన ఆశ్రయం బ్రోతల్ హౌస్. ఈ తోడేళ్లు, ఈ గుంటనక్కలు, ఇవి నన్ను అక్కడికి చేరుస్తాయి. గమ్యం లేకుండా ప్రయాణం పెట్టుకున్న స్త్రీకి చివరి గమ్యం అదేగా. అదే తటస్థపడుతుంది. ఎవరో అదృష్టవంతులకు తప్ప. ముందు ఏదైనా గది అద్దెకు తీసుకుని తర్వాత ఏదైనా చిన్నపాటి పని కోసం ప్రయత్నించాలి. ఏ ఉద్యోగం దొరక్కపోతే కనీసం పని మనిషిగానైనా వంట మనిషిగానైనా కుదిరేందుకు నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అదే సాధ్యం కాని విషయం. కనీసం 2 నెలల అడ్వాన్స్ అయినా ఇవ్వకుండా కొంత మర్యాదగా బతకగలిగే లొకాలిటీలో నాకు గది ఎవరద్దెకిస్తారు? నా దగ్గర నాదంటూ చిల్లి గవ్వ కూడా లేదు. చేతులు, మెడ బోసిగా ఉన్నాయి. చెవులకు ఏవో బంగారువే ఉన్నాయి. చేతికి ఒక రింగ్ ఉంది. కానీ ఇవి నావి కావు, మౌళి ఇచ్చినవి. నా మనస్తత్వం ఏమిటో గాని నాకు ఎక్కువ మంది పరిచయస్తులుండరు. ఒకరో ఇద్దరో దగ్గరతనం కలిగిన వారు తప్ప. ప్రస్తుతం ఎవరూ లేరు. ఆలోచిస్తూ కూర్చున్నాను. గమ్యం తెలియనప్పటి నిస్సహాయతతో పదే పదే కళ్ళు నిండుకుంటున్నాయి. చచ, ఈ కన్నీళ్లకు బుద్ధి లేదు. వద్దనుకున్నా ఉబికి వస్తుంటాయి. ఈ కన్నీళ్లు మౌళి కంటపడటం తటస్థిస్తే ఎంత అసహ్యంగా, ఎంత అవమానకరంగా ఉంటుంది. చిచి, ఇక ఏమైనా సరే నేను ఏడవను. ఏమైతే అదే అవుతుంది. అంతగా మర్యాదగా, గౌరవంగా బతకలేని నాడు ఎందులోనైనా దూకి చస్తాను. నేను చస్తే లోకానికి ఏమీ నష్టం లేదుగా. బతకాలని ఉన్నప్పుడే బాధలు, భయాలు. చావాలనుకున్నప్పుడు ఇక ఆలోచన ఎందుకు? గబగబా లేచి సంచి సర్దుకున్నాను. అప్పుడు నేను కట్టుకుని ఉన్నది మౌళి కొన్న చీర.
ఆ చీర మార్చి నా చీర కట్టుకున్నాను. మౌళి నా కొరకు కొన్న బట్టలన్నీ జాగ్రత్తగా మడతలు పెట్టి హ్యాంగర్లకు తగిలించాను. చెవుల దిద్దులు, వేలికున్న ముత్యపు ఉంగరం తీసి టేబుల్ మీద ఉంచాను. మరొకసారి ఇల్లంతా కలియదిరిగాను. నా సంపదలన్నీ అక్కడ మర్చిపోతానేమో అని కాదు నా ఉద్దేశం. నా జ్ఞాపకంగా ఆ ఇంట్లో నాదంటూ ఒక చిన్న వస్తువు కూడా ఉండకూడదు. అలాగే మౌళికి సంబంధించిన వస్తువులేవి నాతో రాకూడదు. సంచి సర్దడం పూర్తి చేసి మౌళి కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాను. మరొకసారి అతన్ని చూడడం ఇష్టం లేదు. కానీ అతను లేకుండా వెళ్ళిపోవడం కూడా నాకు ఇష్టం లేదు. అతని వస్తువులన్నీ అతనికి అప్పగించి వెళ్తేనే బాగుంటుంది. అయిష్టంగానే అతని కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాను. దాదాపు 2 గంటల తర్వాత అతను వచ్చాడు. చేతిలో ఏదో బాస్కెట్, ప్యాకెట్స్ ఉన్నాయి. మౌళి అవన్నీ టేబుల్ మీద ఉంచి కుర్చీలో కూర్చుంటూ అన్నాడు, సరిగ్గా నేను ఊహించినట్లే ఉన్నావు. పుణ్యక వ్రతం చేసిన సత్యభామలా. నాకు ఇంకా అక్కడ ఉండాలని, అతని మాటలు వినాలని అనిపించలేదు. కనీసం అతని వెనక చూడ్డానికి కూడా నా మనసు అంగీకరించలేదు. నేను సంచి చేతిలోనికి తీసుకుని ఎటో చూస్తూ, ఇంకా నేను వెళ్తాను అన్నాను. నేను రాకుండానే పారిపోతావనుకున్నాను అన్నాడు తాపీగా కుర్చీలో చేరగిలబడుతూ. నేనేమీ దొంగను కాదు. మీ ఇంట్లో ఏమీ దొంగిలించలేదు చెప్పకుండా పారిపోయేందుకు రోషంగా చెప్పాను. అతను వచ్చే వరకు ఆగడం ఎంత మంచిదైంది. ఏమో, దొంగిలించిన వారు నేను దొంగిలించాను అని చెప్తారా? చూసుకోండి మీ వస్తువులన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో. వస్తువులే దొంగిలించాలని ఎక్కడుంది? సరే సౌమ్య, ఎక్కడికి వెళ్తావు? చాలా జాలిగా అతను అడుగుతున్న ఆ తీరు చూస్తుంటే నాకు కోపం, ఉక్రోషం అణుచుకున్నా ఆగడం లేదు. నేను ఎక్కడికి వెళ్తే ఇతనికెందుకు? ఏ గంగలో కలిస్తే ఇతనికేం? ఈ వివరాలన్నీ ఇతనికెందుకు? ప్రపంచం చాలా విశాలమైనది. అందులో సౌమ్యకింత చోటు ఉండకపోదు అన్నాను కఠినంగా. ఆహా, అలాగా. సరే అయితే ఏం చేస్తావు? నాలో కోపం బగ్గుమంది. ఇవన్నీ మీకెందుకు? ఏదో ఒకటి చేస్తాను. ఇన్నాళ్ల పరిచయంలో ఆ మాత్రం తెలుసుకోకూడదా? బుస్సున పొంగిన పాల మీద నీళ్లు చిలకరించినట్లు నా కోపం చప్పును చల్లారింది. అవును, ఇతను నాకు కొంతకాలం ఆశ్రయం ఇచ్చాడు, పోషించాడు. తప్పకుండా ఇతడి పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉద్యోగం చేస్తాను నెమ్మదిగా చెప్పాను. ఎవరిస్తారు నీకు? అదిగో మళ్ళీ వంకర ప్రశ్నలు. నన్ను అవమానించడమే ఇతని ధ్యేయంగా మారిందా? ఇంతకు పూర్వం ఇతనెప్పుడు ఇలా ప్రవర్తించలేదే. పోనీ సౌమ్య, నేనో మాట చెప్తాను, వింటావా? చెప్పండి అన్నట్లు మౌనంగా ఉండిపోయాను. నా స్నేహితుడొకడు పెళ్లి చేసుకుంటాడట. షటప్. నా అరుపుతో ఆ గదిగోడలు దద్దరిల్లాయి. నా అణువణువు ఆవేశంతో దహించుకుపోతోంది. అవమానం నిలువున కాల్చేస్తోంది. ఇతను నన్ను గురించి ఏమనుకుంటున్నాడు? అసలు ఇతని ఉద్దేశం ఏమిటి? నన్ను ఇంతగా అవమానించే హక్కు ఇతనికి ఎవరిచ్చారు? అవును సౌమ్య, నీకు ఉద్యోగం ఎవరిస్తారు? ఎందుకు ఇవ్వరు? అంతగా ఉద్యోగం దొరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటాను. ఈ మాట నా మనసులో అనుకున్నానే తప్ప పైకనలేదు. నా బేలతనము, నిస్సహాయత బయట పెట్టుకొని అతని ముందు ఇంకా చులకన కావడం నాకు ఇష్టం లేదు. అతను చిన్నగా నవ్వుతూ, చెప్పు, ఉద్యోగం దొరక్కపోతే ఏం చేస్తావు? ప్రయత్నిస్తే ఏ పని దొరకకుండా పోదు బ్రతకడానికి అన్నాను. పోనీ నేనివ్వనా? అతను నన్ను ఎగతాళి చేస్తున్నాడా? తలెత్తి అతని వెంక సూటిగా చూశాను. అతని కళ్ళు, పెదవులు నవ్వుతున్నాయి. అవును, ఇతను నన్ను ఎగతాళి చేస్తున్నాడు. నాలో రోషం, దుఃఖం పొంగి వచ్చింది. మునిపంటితో పెదవి కొరుక్కుంటూ దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాను. అతని ముందు బేలగా బయటపడిపోవడం నాకు ఇష్టం లేదు. మాట్లాడవేం? ఉద్యోగం వద్దా? ఏం ఉద్యోగం? నా కథలను ఫెయిర్ చెయ్యాలి. అవసరమైతే సలహాలు చెప్పాలి. అంతెందుకు, నా పనులన్నింటిలోనూ చేదోడు వాదోడుగా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, నాకు రాత్రిళ్ళు నిద్రపట్టని జబ్బు ఒకటి పట్టుకుంది ఈ మధ్య. దానికి మందివ్వాలి. షటప్. గట్టిగా అరిచి కోపంగా చెయ్యెత్తాను. మౌళి చటుక్కున నా చెయ్యి అందుకుని గుండెల మీద పెట్టుకున్నారు. వదలండి, నన్ను అవమానించకండి. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. వెర్రిగా అరుస్తూ బలంగా గింజుకున్నాను. ఎంత నిగ్రహించుకున్నా కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. అమ్మాయి గారికి అభిమానం కొండంత, మెదడు మాత్రం నలుసంతా. మౌళి 2 చేతుల మధ్య నన్ను బిగించి తన వైపు తిప్పుకున్నాడు. తప్పుకునేందుకు గింజుకున్న అతని బలమైన చేతుల మధ్య నుండి తప్పుకోవటం నాకు సాధ్యం కావడం లేదు. కన్నీళ్లు మాత్రం అవిరళంగా స్రవిస్తూనే ఉన్నాయి. స్వీటీ, ఇదేమిటి? నీ బ్రతుకు నా బ్రతుకు ఒకటి కాదు. నా చెంపకు చెంప ఆనించి చెవి దగ్గర గుసగుసగా చెప్పాడు. ఒక్క క్షణం అయోమయం తరువాత మౌళి మాటలు నాకు అర్థమయ్యాయి. మౌళి నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నా కళ్ళల్లోకి చూశాడు. ప్లీజ్ సౌమ్య, ఏడవకు. మల్లె పందిరిలా విరబూయాల్సిన నీ జీవితం ఇంతవరకు కష్టాలు, కన్నీళ్లతోనే గడిచింది. ఇక ముందు నువ్వు కన్నీళ్లు
పెట్టుకునే అవసరం రాకూడదు, సరేనా? మౌళి నా కళ్ళు తుడిచి తడిరెప్పల మీద సున్నితంగా చుంబించాడు. ఇవన్నీ హృదయాలు పంపుకున్న పెదవులు పలకని సంకేతాలు, మూగ గొంతులు చేసుకున్న భాషలు, భాషలేని భాషలు. తల్లి పక్షి రక్షణ ఇస్తూ తన చిన్న పక్షిని రెక్కల్లో దాచుకున్నట్లుగా మౌళి నన్ను తన కౌగిలిలో ఇముడ్చుకున్నాడు. కామన లేని కౌగిలి అది, ఆత్మీయతను పంచే కౌగిలి అది. మౌళి ఒక చేత్తో నన్ను పొదివి పట్టుకునే రెండవ చేత్తో జేబులో నుండి చిన్న పొట్లం తీసి విప్పాడు. నేను ఆసక్తిగా చూస్తున్నాను. నా కళ్ళు మిలమిలా మెరిశాయి. మౌళి నా మెళ్ళో తాళి కడుతూ, సౌమ్య, నాకు కేవలం ఈ పసుపు తాడు మీద నమ్మకం లేదు. మనస్సే ప్రధానం, మనస్సే సాక్షి, అదే నా నీతి. ఇది కేవలం నీ తృప్తి కోసం కడుతున్నాను. ఇది తీసి నువ్వు చిలక్కొయ్యకు తగిలించినా నేను మాత్రం నీ మొగుణ్ణి అన్న పదం ఒత్తి పలుకుతూ కొంటెగా అన్నాడు. ఈ తాళి లేకపోయినా నేను నీ భార్యనే అని అనలేకపోయాను. నా కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు. మౌళి, ఒక్కసారి వెళ్ళి చిన్నిని చూసొద్దామా? మౌళి నా వంక జాలిగా చూశాడు. వద్దు సౌమ్య, ఇక అలాంటి అనుబంధాలు పెంచుకోకు. ఈ కన్నీళ్లు చాలు నీకు. మనకంటూ ఓ చిన్ని వచ్చేలా మాత్రమే మనం ప్రయత్నం చేద్దాం. చివరి మాటల్లో శ్లేషను అర్థం చేసుకున్న నేను సిగ్గుతో ముడుచుకుపోయాను. పైకి నెమ్మదిగా కనిపిస్తారు, కానీ మీరు చాలా అల్లరివారు. ఏమిటి, అప్పుడే నేను అల్లరివాడినయ్యానా? ఇన్నాళ్ళు నేనెంత కష్టపడ్డానో నీకేం తెలుసు అన్నాడు బాస్కెట్లో నుండి పువ్వులు, పళ్ళు, స్వీట్సు బయట పెడుతూ. మరో ప్యాకెట్ నుండి ఓ తెల్ల పట్టుచీర తొంగి చూస్తోంది. కష్టమా? ఎందుకు? ఎదురుగా ఇంత అందాల రాశిని, మనసైన చిన్నదాన్ని పెట్టుకొని అల్లరి చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోవడానికి నేనెంత కష్టపడ్డానో. మొద్దుమొహం, నీకేం తెలుసు? నేనేం ఋష్యశృంగుణ్ణి అనుకున్నావా? లేకపోతే ప్రవరాక్యుణ్ణా? నీకిచ్చిన మాట నిలుపుకునేందుకు నేను పడ్డ అవస్థ భగవంతుడికే తెలుసు. ఇవాళ్టితో నా కష్టాలు గట్టెక్కాయి. ఆ అల్లరి మాటలు నా వళ్ళంతా గిలిగింతలు పెట్టాయి. అంతకు ముందెన్నడూ లేని పులకింత. మౌళి కిటికీ కట్టెను దగ్గరగా లాగుతూ నా వైపు, మంచం వైపు చూస్తూ కొంటెగా కన్నుగీటాడు. ఆ మరుసటి సాయంత్రం మౌళి చిన్న పార్టీ అరేంజ్ చేసి తన ఫ్రెండ్స్ని, డాక్టర్ శర్మ గారిని, మా కేసు వాదించిన లాయర్ గారిని ఆహ్వానించాడు. ఆహుతుల ముందు మేం దండలు మార్చుకున్నాం. నిజానికి మా పెళ్ళి నిన్ననే అయిపోయింది. ఇది కేవలం పబ్లిసిటీ మాత్రమే. మౌళి కొంటెగా నా వంక దొంగచూపులు విసురుతూ వాళ్లతో నవ్వుతూ అన్నాడు. అదృష్టవంతుడివి, ఆలస్యంగానైనా అనుకూలవతి అయిన భార్యను సంపాదించావు. మౌళి ఫ్రెండ్ ఒకతను నవ్వుతూ అన్నాడు. నవ్వులు హాస్యాలు మధ్య పార్టీ ముగిసింది. హనీమూన్ ఎక్కడండి మౌళి గారు? ప్రశ్నించారు ఒకరు. నా మూన్ ఇక్కడే. హనీ ఇస్తుండగా ఇక వేరే హనీమూన్ ఎందుకు? మౌళి నా వంక చూస్తూ నవ్వుతూ అన్నారు. నా కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. సమాప్తం. సౌమ్య నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.